చేస్తారని ఏం లేదుగా. ఎస్పెషల్లీ కాటమరాయుడు అనే సినిమా ఇన్సిడెంట్లో ఇవి చాలా జరిగాయి. కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ ద ఫిల్మ్ వాజ్ బ్యాడ్ ఫిల్మ్. ఒకటి అది తమిళ్లోనే అది సుత్తి సినిమా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రీమేక్ చేశారు, అది ఇంకా పిచ్చిగా తయారు చేశారు సినిమాని. ఐ డి నాట్ లైక్ ద ఫిల్మ్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. కేవలం పవన్ కళ్యాణ్ హిస్టరియానిక్స్ స్టైలింగ్ ఇవి తప్ప సినిమాలో చూడడానికి ఏమీ లేదు. సినిమా బాగలేదు అంటావా? నీకు ఎంత ధైర్యం అంటే, నాకు ధైర్యం ఎందుకు ఉండకూడదు? నేను కూడా సినిమా చూశాను కదా, అది చెప్పడానికి నాకు ధైర్యం కావాలా? లేకపోతే మీరు నన్ను చంపేస్తారా? ఇది సమస్య. అంటే సినిమాని క్రిటిసైజ్ చేస్తే తప్పులేదు, నువ్వు నన్ను క్రిటిసైజ్ చేసినా తప్పులేదు, లేదు నీకు అసలు సినిమాలు చూడడమే రాదని డిస్మిస్ చేసినా అసలు తప్పులేదు. కానీ నా మీద భౌతిక దాడి చేస్తామనో లేకపోతే మా హీరో గురించి మాట్లాడితే చంపేస్తామనో చెప్తే అది లీగల్ అఫెన్స్ అవుతుంది. నో వన్ హ్యాస్ అ రైట్ టు డూ దట్. దే హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్, దే కెన్ హ్యావ్ అన్ ఒపీనియన్ అగైనెస్ట్ మై ఒపీనియన్, దే కెన్ ఇండల్జ్ ఇన్ ఎ డిబేట్ అగైనెస్ట్ మై ఒపీనియన్. అంతే తప్ప నన్ను ఏదో చేస్తామనే అధికారం వాళ్ళకి లేదు. ఆ లిమిట్ దాటాడు అంటే వాడికి మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. ఆ ప్రాబ్లం అందరు దురభిమానులకు ఉంది. అందరు హీరోలకి ఇలాంటి దురభిమానులు తయారవుతున్నారు, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో. వాళ్ళు దట్ ఈస్ కాల్డ్ హూలిగానిజం. అంతే తప్ప ఏదో పెద్ద నిజంగా వాళ్ళ హీరోకి కూడా వాళ్ళు ఏం మంచి చేయట్లేదు, వాళ్ళకు హామీ చేస్తున్నారు. అనవసరంగా అన్పాపులర్ అవుతారు ఈ హీరోలు, వాళ్ళ ఫ్యాన్స్ చేసే ఉన్మాద చర్యల వల్ల. సో అంటే మీరు ఇది పోలీస్ కేసెస్ వరకు తీసుకెళ్లారు. సో అది ఎంతవరకు అనిపిస్తుంది అంటే మీకు? అంటే నేను పోలీస్ కేసు పెడదాము అని ఆలోచించిన మాట నిజమే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే భౌతిక దాడి చేయిస్తాము అని బెదిరించడం కూడా లీగల్ అఫెన్స్. అవును. నేను హైదరాబాద్లో ఒకడే ఉంటాను, ఒకడే తిరుగుతుంటాను. ఇలాంటి ఎవడో ఒక పిచ్చోడు వచ్చి ఏదైనా చేశాడు అనుకో, దెర్ ఇస్ అ రిస్క్ ఫర్ షూర్. ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారో కూడా తెలియదు, అదొక పెద్ద సమస్య. ఎక్కడి నుంచి వచ్చి పడతారో తెలియదు. సో అది అట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే మై బాదరేషన్ ఇస్ టు గార్డ్ మై సెల్ఫ్. అందుకని పోలీసులకు రిపోర్ట్ ఇద్దాం అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, అంటే వీళ్ళందరూ మురిగే కుక్క కరవదు టైపు మనుషులు, ఏదో ఫేస్బుక్లో డిస్గైజ్గా ఉండి అనానమస్గా ఉన్నాం కాబట్టి ఏదో అంటున్నారు, లేకపోతే ఇన్బాక్స్లో వచ్చి తిడుతున్నారు తప్ప వీళ్ళు నిజంగా చేసే ఉద్దేశం ఉంటే దే కెన్ హ్యావ్ అన్ ఎంగేజ్. అదే ఛానల్ అయితే నేను రివ్యూ ఇస్తున్నాను, అదే ఛానల్కి వచ్చి ఒకసారి అక్రాస్ ద టేబుల్ కూర్చొని వాళ్ళనే గొప్ప ఏంటి ఆ సినిమాలో నాకు అర్థం కాలేదేందో నాకు దే కెన్ ఎడ్యుకేట్. ఆ ఎడ్యుకేట్ అవ్వడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉన్నాను. దెన్ ఐ థాట్ ఓకే లెట్ us లీవ్ ఇట్. అంటే ఈ పిచ్చోళ్ళు ఏదో చేస్తుంటారు, వై అన్నెసరీ గెట్ ఇంటు ఇట్. ఆ ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళని రమ్మని వీళ్ళు డిస్కస్ చేద్దాం లైవ్లో? లేదంటే నేను ఓపెన్గా ఫేస్బుక్లో పెట్టాను, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎంగేజ్ ఇన్ ఎ కాన్వర్జేషన్ విత్ మీ, ఇదే సినిమా గురించి మనం ఎక్కడన్నా ఓపెన్ ఫోరంలో కూర్చొని మాట్లాడుకుందాం. మీరేంటి గొప్ప ఈ సినిమా గురించి నాకు చెప్పండి, ఈ సినిమాతో ఉన్న నా సమస్య నేను చెప్తాను, చర్చ మనకు ఓపెన్గా ఉంటుంది. దీనికి ఎవరు రారు, వాళ్ళకు కూడా తెలుసు. అయితే 3వ రోజుకో 4వ రోజుకో వాళ్ళకు కూడా తెలుసు నేను చెప్పేవి నిజాలని. వాళ్ళు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక భరించలేక ఈ వైలెంట్గా తయారవుతున్నారు, అంతకుమించి ఏం లేదు.